యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక నేను. ఎంత గొప్ప తీర్మానం అండి. తీర్మానం ఎవరైనా ఉంటా? ఎంత తీర్మానం ఎవరైనా చేసుకుంటారు చెప్పండి? నాకు తెలిసి బహుశా ఎవరు చేసుకోరేమో, ఏ కోడలు చేసుకోలేదేమో. ఇప్పుడు అత్తలైన వాడు ఇంతకుముందు ఎవరు? కోడళ్ళే. కాబట్టి నువ్వేం చేయాలంటే మనము ఈ రూతులాగా మనం ఏం చేయాలి? మన మనసుతో తీర్మానం చేసుకోవాలి, మా నిబంధన చేసుకోవాలా. నా దేవుడే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, నువ్వెక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, నువ్వెక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొంది పాతి పెట్టబడతాను. నిన్ను నన్ను మరణము తప్ప మరణనేది 18 వచ్చిన తర్వాత తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కురిదినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానను కనుక వారిద్దరు బెత్లెహేము వచ్చే వరకు వారిద్దరు ఏం చేస్తారు? కలిసి ఇప్పుడు మనసు కుదిరింది. ఏం కుదిరిందమ్మా? మనసు కుదిరింది. కాబట్టి మనసుకి మనం ఏం చేయాలా? మనసుతో నిబంధన చేసుకోవాలా. మన మనసుతో ఏం చేయాలా? నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నా మనసు ఏమన్నాడు? గేహస్తు ఎలీషా ఏమన్నాడు? నా మనసు నీతో కూడా రాలేదా? ఇప్పుడు అత్త మనసు ఎవరితో? రూతు మనసు అత్తతో కుదిరిందా లేదా? కుదిరించుకోవాలా. కుదిరించుకోకపోతే చాలా నష్టం వస్తుంది. ఇప్పుడు రూతు తన మనస్సుతో నిబంధన చేసుకుంది కాబట్టి దావీదు యేసుక్రీస్తు వారి యొక్క వంశములో చేర్చబడిందండి. ఒక విధవరాలు, ఒక అన్య దేశస్తురాలు, మోయాబు దేశస్తురాలు కదా, భర్తను కోల్పోయింది. అయినా సరే తన మనసుతో నిబంధన చేసుకుంది. ఇక నాకు మా అత్తకు నేనే, నాతో అత్తకు నేను, ఇక మాకెవరు మధ్యలో? దేవుడు, మేమే అని తన మనసుతో ఏం చేసింది? నీలక ఏం చేసింది? మనసుతో నిబంధన చేసుకుంది. నిబంధన చేసుకొని ఏం చేసింది? అత్త, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను మరణము తప్ప ఏది కూడా విడదీయలేదు. ఏం చేసింది? మనసుతో నిబంధన చేసుకుంది. ఈరోజు మనసుతో నిబంధన చేసుకో. ఇప్పుడు వరకు నీ మనసు పరిపరి విధాలుగా పోయి ఉండవచ్చు. నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండవచ్చు. నీ అత్తతో కలవట్లేదేమో నీ మనసు, నీ కుటుంబం